మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సంవత్సరం క్రితం డిసెంబర్ 7న ఈ ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ ప్రజాపాలన వారోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన జిల్లా నుంచి వెంకన్న గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఏర్పడినటువంటి వీరు కేబినెట్ మంత్రులుగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చేయడం జరిగింది. దాంట్లో మేమిచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అలాగే వివిధ కార్యక్రమాలు దిగ్విజయంగా చేపట్టి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అంతే, ఈ ప్రభుత్వంలో నేను భాగంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాదు, ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా చేసినవి చెప్పుకోవాలి, చేయనివి కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఏవైతే పథకాలు ఇంకా కొంచెం స్పీడ్ కాలేదో వాటన్నిటికి కూడా ముందు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కూడా కారణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. కానీ రాష్ట్రాన్ని కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన, ఇలాంటి కారణాల వలన ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా చెప్పినటువంటి ప్రతి పని చేసేదానికి కూడా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే, ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఏవైతే కూడా ముందు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయో, బ్రాహ్మణవేల్ల ఉదయ సముద్రం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా పరుగున పరిగెత్తించి ఉరకలెత్తించి త్వరితగతిన పూర్తి చేసేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరే చూసిండ్రు, శ్రీశైలం టన్నల్ మార్గం పనులు చాలా త్వరగా జరుగుతున్నాయి. రాబోయే 18 నెలల కాలంలో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకుంటే మన జిల్లా ఎల్లకాలం సస్యశ్యామలంగా ఉంటది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉదయ సముద్రం ప్రాజెక్టు అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో వారం 10 రోజుల్లో రాబోతున్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని నింపడం జరిగింది, కాలువల ద్వారా కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఏవైనా లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల కోసం పనిచేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కట్టుబడి ఉన్నాడు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మా అందరికీ సహకరిస్తున్నటువంటి, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాతో పాటు కలిసి రండి. మన జిల్లా కోసం, మన ప్రాంతం కోసం అవసరమైన ప్రతి పనులు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయేదానికి ఏమున్నా గానీ మేము కట్టుబడి ఉన్నాం చేయడానికి. మీరందరూ కూడా మాకు సహకరించండి. మేము తప్పకుండా కూడా ప్రజల కోసం ఈ ప్రభుత్వం డెడికేట్ అయ్యి వచ్చే 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి పనులు కూడా, నల్గొండ జిల్లాలో వాగ్దానం చేసినటువంటి ప్రతి పనులు కూడా మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ప్రత్యేకంగా ప్రతిపక్షాలంటే విమర్శలే చేయాలి, పనిచేస్తున్న వారికి కాలుడ్డాలి అన్నట్టు ప్రతిపక్షాలు వ్యవహరించడం ఇది మంచిది కాదు. కాబట్టి వచ్చే 4 సంవత్సరాల్లో మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలకు మంచి పని చేసేదానుకున్నాం. మీరందరూ కూడా మాతో పాటు విమర్శలు మానుకొని నిజంగా కూడా మేము చేసే దాంట్లో ఏమన్నా తప్పుంటే చెప్పండి, మేము సరిదిద్దుకొని ప్రజల కోసం చేసేదానికి రెడీగా ఉన్నాము. మీరందరూ కూడా ఏమన్నా ఉంటే మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాలు గట్టిగా పనిచేసి ప్రజలకు కావలసిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ జిల్లాను సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.